నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం. కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్ లో నిర్వహించిన మహానాడు సన్నాహక సమావేశంలో పాల్గొని ఏర్పాట్లపై చర్చించిన రాష్ట్ర మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఫరూక్, అచ్చెన్నాయుడు తదితరులు. గూడూరులో జరిగే మినీ మహానాడును జయప్రదం చేయండి. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన టీడీపీ రాష్ట్ర నాయకులు సీలం కిరణ్ కుమార్. ప్రభుత్వం ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై ధరలు పెంచేసి ఆక్వా రైతులను దోచుకోవడం దారుణం. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. చిల్లకూరులోని దళితవాడలో ఘనంగా హనుమాన్ జయంతి కార్యక్రమాలు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తులు. నెల్లూరు జిల్లాలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు టీడీపీ పండుగ జరగబోతోందని, ప్రతి ఏటా నిర్వహించే మహానాడును తొలిసారి నెల్లూరులో నిర్వహిస్తున్నామని మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. కిసాన్ సెజ్ లో మహానాడు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్ లో మహానాడు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎస్ఎండి ఫరూక్, అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, అనిత, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. మహానాడు విజయవంతంపై పక్కా ప్రణాళికలతో వ్యూహ రచన చేశారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు వారు పరిశీలించారు. మహానాడు వేదిక వద్ద ప్రతినిధిగా మంత్రి నారాయణ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు నారాయణ తదితరులు మాట్లాడుతూ కిసాన్ సెజ్ వేదికను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, వర్కింగ్ అధ్యక్షుడు లోకేష్ నిర్ణయించారన్నారు. మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 19వ తేదీన గూడూరులో టీడీపీ మినీ మహానాడు జరుగుతుందని, పలు అంశాలపై చర్చించి రాష్ట్ర పార్టీకి తీర్మానాలు పంపుతామని టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు సీలం కిరణ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేదల అభివృద్ధికి టీడీపీ ఏర్పడిందన్నారు. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కోవూరు నియోజకవర్గంలో మహానాడు జరుగుతుందన్నారు. 29వ తేదీన జరిగే బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బిల్లు చెంచరామయ్య, శ్రీనివాసులు, రహీం, ఇజ్రాయెల్ కుమార్, నరసింహులు, వైఎస్ఆర్, శివకుమార్, సునీల్, పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పేద, బడుగు, బలహీన వర్గాల ఆక్రందన నుంచి ఆవిర్భవించిన పార్టీ. 60 సంవత్సరాల వయసులో మక్కుతం లేని మహారాజుగా నందమూరి తారక రామారావు గారు సినీ ప్రపంచంలో వెళ్తుంటే ప్రజలు నా కోసం నిరంతరం నా సినిమాలు చూస్తూ నన్ను ముందుకు నడిపించారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆయన 9 నెలల్లో అధికారాన్ని చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మహానాడు కార్యక్రమం జరపడం ఆనవాయితీ. అదేవిధంగా మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత, పార్టీ స్థాపించిన తర్వాత తిరుపతిలో మహానాడుని జరపారు. ఆ తర్వాత మహానాడు
ఏ విధంగా నేను మహానాడు జరపాలో, తర్వాత మినీ మహానాడు ఏ విధంగా జరపాలనేది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులైన తర్వాత, లోకేష్ బాబు గారు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఈ యొక్క సిస్టమ్ని మారుస్తూ మొట్టమొదటిసారిగా మీరు మా మినీ మహానాడుని జరపాలి. ఆ మినీ మహానాడుని మీ యొక్క నియోజకవర్గంలో జరిపి ఆ తర్వాత పార్లమెంటుకి తీసుకెళ్ళి పార్లమెంట్లో తీర్మానాన్ని కూడా మహానాడులో పెట్టే విధంగా ఒక మేనిఫెస్టో నందు రూపకల్పన చేయడం జరిగింది. ఈ విధంగా రూపకల్పన చేసినప్పటి నుంచి మినీ మహానాడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో జరపడం జరుగుతుంది. ఆ విధంగానే 19/5/2026 తేదీ మంగళవారం రోజు ఉదయం 9 గంటలకి పీవీఆర్ కళ్యాణ మండపం ముందు మినీ మహానాడు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మనం నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలపైన కావచ్చు, అదేవిధంగా మనం సంక్షేమ పథకాల మీద కావచ్చు, సంస్కరణల మీద కావచ్చు, మనం మన పార్టీకి తెలియజేసే అవకాశాన్ని ఈ మినీ మహానాడు ద్వారా తెలియజేయవచ్చు. మనం చేసిన తీర్మానం అది తిరుపతి పార్లమెంట్లో పెడతారు. అదే తీర్మానాన్ని మన యొక్క మహానాడు జరుగుతున్నటువంటి రాష్ట్ర మహానాడు జరుపుకొని నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతంలో 27, 28 తేదీ ఈ తీర్మానాలపై చర్చ జరుగుతుంది. అదేవిధంగా 29వ తేదీ సాయంత్రం బహిరంగ సభ జరుగుతుంది. వీటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గ్రామస్థాయి కమిటీలు, అదేవిధంగా వార్డు కమిటీలు, బూత్ కమిటీలు, యూనిట్, క్లస్టరు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన పార్టీ ఏం చేసింది, మనం ఏం చేయాలనే ఆలోచన ప్రజల్లో మనం చేసిన ప్రతి విషయాన్ని కూడా తెలియచేసుకునే దానికి ప్రతి సంవత్సరం జరుపుకునే తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పండగ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 1982 ఫిబ్రవరి 28న ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 44 మహానాడు కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ విజయాలు, ఇప్పటి వరకు చేసినటువంటి విజయాలు, వచ్చినటువంటి విజయాలు, అపజయాలు, పార్టీ భవిష్యత్తు ప్రణాళిక, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నాం, పార్టీలో ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా కులంకుషంగా చర్చించే దానికోసంగా ఈ మహానాడు ఒక గొప్ప వేదిక. ఈ వేదికలో తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి కార్యకర్త నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు కూడా, అంటే జాతీయ స్థాయి నాయకులు మా పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గ్రామ స్థాయిలో అట్టడుగు స్థాయి కార్యకర్త దాకా కూడా ఈ కార్యక్రమంలో తమ సొంత ఇంటి పండగలాగా అనుకుని పాల్గొంటారు. 1982లో పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి, తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఏవేవైతే విజయాలు సాధించారో, ఏవైతే సంస్కరణలు తీసుకొచ్చారో, అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా దీంట్లో చర్చించడం జరుగుతుంది. అయితే ఇదే కాకుండా కింద స్థాయి విషయాలు మహానాడులో చర్చించే దానికోసంగా ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా మినీ మహానాడు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ నెల ప్రభుత్వం ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై ధరలు పెంచేసి ఆక్వా రైతులను దోచుకోవడం దారుణమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు రైతులన్నా వ్యవసాయమన్నా మొదటి నుంచి నిర్లక్ష్యమేనన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని తెలిపారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపుతో ఇది మరోసారి స్పష్టమైందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ఆక్వా రైతులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. ఆక్వా ఫీడ్ కంపెనీలన్నీ టీడీపీ నేతలు, ఆ పార్టీ మద్దతుదారులవేనని ఆయన విమర్శలు చేశారు. ఒక్కసారిగా ఆక్వా రేట్లు ఎంత పెద్ద ఎత్తున పెరిగాయి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై ఈ నిర్ణయానికి
రావడం జరిగింది అనేటువంటిది స్పష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఫీడ్ వ్యాపారంలో ఉన్నారో, అక్వా ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో, వీళ్ళందరూ కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, సానుభూతి పరులుగా ఉండేటువంటి వ్యక్తులు. కాబట్టి ఈరోజు వాళ్ళు చక్రం తిప్పుతూ ఒక సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి జోక్యం అవసరం లేదు, కాబట్టి మేము ఈరోజు ప్రభుత్వం మాకు అండదండలు అందిస్తుంది, కాబట్టి మేము ఏదన్నా ఉంటే ప్రభుత్వంతో లావాదేవీలు మాట్లాడుకుంటాం ప్రభుత్వ పెద్దలతో, కాబట్టి ఈరోజు రేట్లు పెంచి అక్వా రైతులను అడ్డి విరవడమే మా ధ్యేయం అన్నట్టుగా ఈరోజు పనిచేస్తున్నారు. ఈరోజు ఒక విధంగా చెప్పాలి అంటే ఎన్నడూ లేనటువంటి విధంగా అక్వా రైతులను దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క అక్వాకు సంబంధించి రొయ్యల రేట్లు రోజు రోజుకి పడిపోతుంటే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అక్వా రైతులు కొంతమంది నన్ను కలిసిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట 100 కౌంట్ ఏప్రిల్ వరకు 270 ఉంది. ఆ తర్వాత మే నుంచి 10 రూపాయలు తగ్గి 260 రూపాయలకి పడిపోయింది. ఈరోజు 255 రూపాయలు చెబుతున్నారు. అంటే దాదాపుగా ఒక పక్క కేజీకి సంబంధించి 8 రూపాయల నుంచి 10 రూపాయలు రేటు పెరుగుతుంటే 15 రూపాయలు ఈ ఒక్క నెలలోనే రేటు పడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక పక్క రేట్లు తగ్గిపోతూ రైతులు నష్టపోతూ ఉంటే మీరు ఇబ్బడిముబ్బడిగా రేట్లు పెంచి రైతులను దోచుకుంటూ ఉంటే ప్రతి నెల కూడా ఫీడ్ కంపెనీలు ఒక ఒప్పందానికి రావడం జరిగింది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలతో. దానిలో భాగంగానే మాకింత మీకింత అన్నట్టుగా మేము ఈ రేట్లు పెంచుకుంటాం, వచ్చేటువంటి ఆదాయంలో ప్రతి నెల మీకు ముడుపులు చెల్లిస్తాం అనేటువంటి ఒక ఆలోచన చేయబట్టే ఈరోజు విచ్చలవిడిగా ఎవరిని లెక్క చేయకుండా, ఎవరిని ఖాతరు చేయకుండా, ప్రభుత్వం ఒకటి ఉందా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఈ ఫీడ్ కంపెనీలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి ఫీడ్ పెంచింది. ఫీడ్ పెంచినా సరే దానికి సంబంధించి అడ్డుకుందామన్నటువంటి ఆలోచన కానీ, అడ్డుకున్నటువంటి పరిస్థితులు కానీ ఏ రోజు తెలియదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీడ్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. అక్వా ఫీడ్కి సంబంధించినటువంటి ధరలు ఫిబ్రవరిలో 4 రూపాయలు పెరిగాయి. ఫిబ్రవరిలో 4 రూపాయలు పెరిగితే 3 మాసాలు తిరగకుండానే మరలా ఈరోజు కేజీకి 8 రూపాయల నుంచి 10 రూపాయల లెక్కన పెంచితే ఈరోజు అక్వా రైతు ఒక పక్క పండించిన అక్వా రైతుకు సంబంధించినటువంటి రొయ్యల ధరలు పడిపోతూ ఉంటే రేట్లు ఎప్పటికప్పుడుగా పెంచితే అక్వా మీదనే ఆధారపడి బ్రతికేటువంటి రైతు ఈరోజు ఎటువంటి పాపం ఆవేదనకి, అన్యాయానికి లోనవుతాడనేటువంటిది మనం అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే దిగుమతి సుంకాలు తగ్గినా సరే దాదాపుగా 30% నుంచి 5%, 15% తగ్గించినా వీళ్ళు మాత్రం దానికి సంబంధించినటువంటి దాంట్లో వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఆ వచ్చేటువంటి ఆదాయాలు ఏదన్నా ఉంటే వాటిల్ని అక్వా రైతులకి తగ్గించాలి ఫీడ్ విషయంలో అనేటువంటి ఆలోచన లేకుండా ఇప్పటిముప్పుడుగా పెంచడం. ముడి సరుకులు తగ్గినా సరే ఫీడ్కి సంబంధించి ధర తగ్గించేటువంటి పరిస్థితులు ఏదన్నా ఉంటే అరాకొరగా ఏదో ఒక 15 రూపాయలు తగ్గింది అంటే ఒక 4 రూపాయలు తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పెంచేటప్పుడు మాత్రం అకారణంగా ఈరోజు రేట్లు పెరగకపోయినా, ముడి సరుకులు ఇంగ్రీడియంట్స్కి సంబంధించినటువంటి రేట్లు పెరగకపోయినా ఈరోజు అన్యాయంగా మీరు ఒకటేసారి ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెంచడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. ఇది ప్రభుత్వ వైఫల్యం అనే చెప్పేదానికన్నా ప్రభుత్వం ఈ ఫీడ్ కంపెనీ తయారీదారులతో ఏదైతే కుమ్మక్కైందో వాళ్ళ ద్వారా ప్రతి నెల ముడుపులు తీసుకోవాలనేటువంటి కమిషన్ వ్యవహారం ఏదైతే మాట్లాడుకునిందో దానివల్లనే ఈరోజు అక్వా రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్వా రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మేము మరలా చెప్పేది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు, ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు, ప్రతి ఒక్కరు విశ్వసిస్తున్నారు. ఇంత ధైర్యంగా అక్వా ఫీడ్కి సంబంధించినటువంటి రైతులు ఒక్కసారిగా రేటు పెంచారు అంటే టీడీపీ సెంట్రల్ ఆఫీసుకు ముడుపులు పోతున్నాయి. ముడుపుల వ్యవహారం ఈరోజు మాట్లాడుకున్నారు. దాని పర్యవసానమే ఈరోజు వీళ్ళకి సంబంధించినటువంటి రేట్లు పెంచడం అని చెప్పి అంటే అక్వా రైతుల కష్టం మొత్తం టీడీపీ దోపిడీ పాలైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ అక్వా రైతుల కష్టాన్ని ఈరోజు ఇప్పటిదాకా దళారులు అనుకున్నాం, మధ్యలో ఉండేటువంటి వ్యాపారులు ట్రేడర్స్ అనుకున్నాం, వాళ్ళందరూ పోయి అక్వా రైతుల కష్టాన్ని ఈరోజు నేరుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వమే దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు అక్వా రైతులు తీవ్రమైనటువంటి నిరసనలకి ఈరోజు తెలియజేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ప్రభుత్వానికి తిరుపతి, విశాఖపట్నంలో ఐకానిక్ టూరిజం హబ్స్ గా అభివృద్ధి చెందుతాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుపతిలో 6 భారీ స్టార్ హోటళ్లు నిర్మాణానికి ప్రతిపాదనలు జరిగాయని, ఎకో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు.
టెంపుల్ టూరిజం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి టూరిజం యాక్టివిటీగా ఉంటున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటటువంటి వారు ఒకరోజు 2 రోజులకి పరిమితం కాకూడదనేటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళు కనీసం ఒక 2-3 రోజులు ఉండి కేవలం ఆలయాల్లో దర్శనాలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి అనేక కార్యక్రమాలను కూడా చూడాలని, టూరిజంకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా ఫుట్ఫాల్ అనేటువంటిది వచ్చిన వాళ్ళు 2-3 రోజులు ఉండాలి అనేటువంటి ఆలోచనతో హోటల్ ఇండస్ట్రీని, హాస్పిటాలిటీ ఇండస్ట్రీని సంగతి మీ అందరికీ తెలిసిందే. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో గడిచిన ఈ 20 నెలల కాలంలోనే ముఖ్యంగా పర్యాటక రంగంలో రమారమి 20,000 కోట్ల పెట్టుబడులకి మేము ఎంఓయూలు చేయడం జరిగింది. అలాంటి ఒక నేపథ్యం ఉన్నప్పుడు ఇవాళ మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి పిలిగ్రిమ్స్కి కానీ, లేదా బిజినెస్ ట్రిప్కి వచ్చినటువంటి వారికి కానీ, లేజర్ ట్రిప్కి వచ్చిన వారికి కానీ అందరికి ఉపయోగపడే విధంగా, అందుబాటులో ఉండే విధంగా ఇవాళ ఈ రెజెంటా దేవరాయ 4 స్టార్ హోటల్ ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇది పర్యాటకుల యొక్క అవసరాలని కేటర్ చేస్తుందనేటువంటి మాటని స్పష్టంగా నమ్ముతూ ఉన్నాం. తర్వాత ఈ 4 స్టార్ హోటల్ అయినప్పటికీ కూడా ఇందులో 5 స్టార్ 7 స్టార్ ఫెసిలిటీస్ అన్నీ కూడా పెట్టామనేటువంటి మాట వారు చెప్పారు, గాయత్రి గారు ఇందాక. అవన్నీ కూడా అందరికీ అందుబాటులోకి రావాలనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాం. అందులో భాగంగానే ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి SGST రీయింబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా పవర్ టారిఫ్ ఇండస్ట్రీస్తో సమానంగా ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ద్వారా ఒక పక్కన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. ఆ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ని అలాట్ చేయడంతో పాటు వారిని ఎంకరేజ్ చేసే విధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం వల్లే పెట్టుబడిదారులు పెద్దగా ముందుకు వస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా చిల్లకూరులోని దళితవాడలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలు దాతలు, చిల్లకూరు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరిగాయి. ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर रंजन भरन विराज सुबेसा कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम. మనుబోలు మండలం జట్లకొండూరు గ్రామ హరిజనవాడలో వెలిసి ఉన్న సీతారామస్వామి ఆలయం వద్ద వార్షికోత్సవం సందర్భంగా గణపతి పూజ, సుదర్శన హోమం, సీతారాముల కళ్యాణం, గ్రామోత్సవం, భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. వందలాది భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించారు. జట్లకొండూరు రామాలయం యూత్ సభ్యులు, గ్రామస్తులందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు లక్ష్మీనారాయణ, అర్చకులు శ్రీనివాసులు విశేష పూజలు నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను అందజేశారు. కొడుకు అసమంజసుడు ధర్మాన్ని నమ్ముకుంటూ పరిపాలన సూర్యవంశం అంతేకాదు. సూర్య కొడుకు రఘు యొక్క కుమారుడు కీర్తిరథుడు యొక్క కుమారుడు వారు అంటే ఈ చక్రవర్తి ధ్రువమేతే తద్భుజమోక్షమాహ కుమారుడు
హిరణ్య ప్రాకారమార్థాం జ్వలంతీం తృప్తాం దర్పయ శతమానం భవతి శతమైశ్వర్యం దీర్ఘమాన్ క్షేమస్థైర్ధైర్యవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభిజన్మాన్ నాకు మనసులో నా డబ్బులు ఇస్తాను జరుగు పాప చూడా సీతారామస్వామి వారి యొక్క ఆలయం వద్ద వార్షికోత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి ముందుగా విశ్వసేనారాధన మహాసోత్సవ హోమం అదేవిధంగా పంచామృతాలతో స్వామివారికి అభిషేకం కలశాభిషేకం విశేష సహస్రనామార్చన ఆంజనేయ స్వామికి నాగవల్లి ధరార్చన సింధూర పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా భార్ల సుధాకర్ గారు వారి ధర్మపత్ని శ్రవంతి గారు ఉభయకర్తలు వ్యవహరించారు. అదేవిధంగా ఈరోజు స్వామివారి యొక్క వార్షికోత్సవంలో భాగంగా సీతారామ స్వామివారి కళ్యాణం విశేష సహస్రనామార్చన కార్యక్రమాలు సీతారామస్వామి వారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా గ్రామోత్సవాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన చెట్లకొండూరు రామాలయం యూత్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భాగస్వాములు ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎల్లవేళ ఆ సీతారామస్వామి వారి కృప ఈ చెట్లకొండూరు గ్రామస్తులందరిపై ఉండాలని కోరుకుంటూ ఆ సీతారామస్వామి వారి యొక్క అనుగ్రహం వాళ్ళందరూ పొందాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు గ్రామస్తులందరికీ కూడా భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. యువతందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ సీతారామస్వామి వారి యొక్క కళ్యాణాన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మా అందరికీ కూడా మంచి ఆనందకరంగా ఉంది. ఇలాగా మన హిందూ సనాతన ధర్మంలో ఈ యొక్క కార్యక్రమాలు మరెన్నో చేసి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం. కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్లో నిర్వహించిన మహానాడు సన్నాహక సమావేశంలో పాల్గొని ఏర్పాట్లపై చర్చించిన రాష్ట్ర మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఫరూక్, అచ్చెన్నాయుడు తదితరులు. గూడూరులో జరిగే మినీ మహానాడును జయప్రదం చేయండి. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్. ప్రభుత్వం ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై ధరలు పెంచేసి ఆక్వా రైతులను దోచుకోవడం దారుణం. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. చిల్లకూరులోని దళితవాడలో ఘనంగా హనుమాన్ జయంతి కార్యక్రమాలు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.